తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మనకి రేపు తారీఖు చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28వ తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా మరియు ఎన్ని ఎకరాలకు ఏ జిల్లాలలో ఎన్ని డబ్బులు అనేది పంపిణీ చేయాలలో లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దాదాపు ఎకరానికి 6,000 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని దాదాపు 12,000 రూపాయల నిధులు అయితే రైతుల ఖాతాలలో పంపిణీ చేయనున్నారు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 70 లక్షల మంది రైతుల కోసం దాదాపు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక ముఖ్యంగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసినట్లయితే, మొదటిగా ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఏ జిల్లాలలో మొదటిగా రైతు భరోసా డబ్బులు రేపు ఎన్ని ఎకరాల జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు 2 సీజన్లకు 12,000 రూపాయలు ముందుగా ఎవరెవరికి జమ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక రెండోది చూసుకున్నట్లయితే 500 రూపాయల బోనస్ డబ్బులతో పాటుగా ఇటు మన అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు జమ కాని వారికి ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో కూడా తెలియజేస్తాను. ఇక ఇటు రైతులకు ఎటువంటి సూచనలు అనేది ఇవ్వాలో కూడా మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు రైతులకు మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతన్నల ఖాతాలలో 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు 2 సీజన్లకి 12,000 రూపాయలు 500 రూపాయల బోనస్ డబ్బులు పంపిణీ చేయబోతున్నటువంటి జిల్లాల పేర్లు, ఎన్ని ఎకరాలకు డబ్బులు జమ అవుతున్నాయో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయని వారు లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయలు అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రేపు డబ్బులైతే వేగంగా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు లోపు ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈ డబ్బులు ఎకరానికి 12,000 రూపాయల నిధులు రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇటు 500 రూపాయల క్వింటాల్కు మనకి బోనస్ డబ్బులను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 100%లో 90% వరకు రైతులకు 500 రూపాయల బోనస్ డబ్బులను అయితే పూర్తి చేయడం మనకైతే జమ చేయడం అయితే జరిగిందంట. ఇక మనకి దాదాపు రాబోతున్నటువంటి మార్చి నెల 15వ తారీఖు లోపే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక విడుదల అయ్యేటువంటి రైతు భరోసా డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో నిధులు అనేది జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్ చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.